హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం చేసుకునే కర్రీ ఆలు మునక్కాయ టమాటా కర్రీ. ముందుగా ఒక కళాయి పెట్టి దానిలో తాలింపు గింజలు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించి దాంట్లో కాస్త ఉప్పు వేసామనుకో త్వరగా వేగుతుంది. అంతే, కాస్త పసుపు కూడా వేసి వేయించాలి. సిమ్ మీద పెట్టి మగ్గించాలి. తర్వాత కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత మునక్కాయలు వేసి వేయించుకోవాలి. మునక్కాయలు వేసి ఉల్లిగడ్డలు అటు ఇటు తిప్పిన తర్వాత ఆలు కూడా వేసుకోవాలి. కట్ చేసిన ఆలు పీసెస్ వేసి కలపాలి. తర్వాత టమాటా పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని వేసి కలుపుకోవాలి. కలుపుకొని సిమ్ మీద పెట్టి మగ్గనియాలి. ఈ లోపల దాంట్లోంచి వాటర్ బయటకు వస్తుంది. కొంచెం మునక్కాయ స్మూత్గా ఉడకడం కోసం వాటర్ పోసి మనకి ఎంత పులుసు కావాలో అంత సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే మనకి కర్రీ ఇట్లా మగ్గినట్టుగా అనిపిస్తుంది. తర్వాత దాంట్లో కారం కాస్త వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి సిమ్ము మీద కాస్త మగ్గనివ్వాలి. మగ్గినాక కూర పైన నూనె బయటకు వస్తుంటుంది. అప్పుడు కర్రీ ఉడికిందని మనకు తెలుస్తుంది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో నాకు కూడా తెలియజేయండి. నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను. అంతే, ఆలు టమాటా మునక్కాయ కర్రీ రైస్లోనే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈరోజు ఒక వెరైటీ చపాతీ చూపిస్తాను. చపాతీని రౌండ్గా చేసి దాని లోపల ఆయిల్ పూసి దాన్ని సకానికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఆయిల్ పూసి ట్రయాంగిల్ షేప్లో ఉంచి దాన్ని రుద్దాలి. రుద్ది రోటి పెంకు మీద వేసి సిమ్ మీద కాల్చాలి. కాస్త ఆయిల్ పూసి అటు ఇటు తిప్పి కాల్స్తూ ఉండాలి. ఇలా కాల్చిన వేడి వేడి రోటీని కార్నర్స్ కూడా కాలేటట్టుగా మనం అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. ఇలా కాల్చితే రోటీ మొత్తం కంప్లీట్గా ఉడుకుతుంది. దీన్ని మనం పొరలు పొరలుగా కూడా తీసి చూడొచ్చు. ఇప్పుడు మనం ఆలుగడ్డ వేసుకొని తిని చూస్తే